ఇంతకుముందు వికలాంగులకు 6,000 పెన్షను, వితంతు వృద్ధులకి ఒంటరి మహిళలకి 4,000 పెన్షన్ ఇస్తాను వాగ్దానం చేశారు. ఇప్పుడు గెలిచి 6 నెలలు అయినా కానీ ఇంతవరకు ఆ పెన్షన్ పెంచలేదు. అదేవిధంగా వికలాంగులకి 5% పేరుకే చెప్పారు, దానితో జీవో అమలు చేయట్లేదు. వికలాంగులు ప్లాట్లు అంటారు, వాటి కూడా ఇంతవరకు అమలు చేయలేదు. వికలాంగులు కూడా ఇస్తున్న పెన్షను 6,000 రూపాయలను ఆగస్టు కల్లా ప్రకటించకపోతే అన్ని మండల కేంద్రాలలో నిరసనలు దీక్షలు చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఉచిత బస్సు కూడా మహిళలకు ఇచ్చిన వికలాంగులు ఇస్తామని చెప్పారు, ఇంతవరకు ప్రకటించలేదు. కావున ఈ గవర్నమెంట్ ఇస్తానని మేము అడుగుతున్నాం. మీరు గెలవకముందు మా ఓట్లు ఉపయోగించుకున్నారు, మీకు 6,000 చేస్తామని మేము అదే అడుగుతున్నాం. మీ మ్యానుఫ్యాక్చర్ పెట్టిందే డిమాండ్ చేస్తున్నాం. అందుకని మీరు ఇస్తున్న 6,000 పెన్షన్ని వెంటనే మంజూరు చేయాలని మేము కోరుతున్నాం. చేయని పక్షంలో అదే మా వ్యవస్థాపక అధ్యక్షులు మందాకృష్ణ గారి సూచనల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా దీక్షలు నిరసనలు కొనసాగుతాయని జిల్లా అధ్యక్షుడిగా నేను మనవి చేసుకుంటున్నాను. జై వికలాంగ ఐక్యత. అన్ని కలెక్టరేట్ల ముందు ధర్నా నిర్వహించాలని చెప్పేసి కృష్ణమాధవ్ గారు ఆదేశాలు ఇచ్చారు. దాని ప్రకారంగా మేము ఈరోజు మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని కలెక్టరేట్ల ముందు ధర్నాలు జరుగుతూ ఉన్నాయి. మరి ఈ ధర్నా ఏంటి కారణం అనంటే, మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మేనిఫెస్టోలో పెట్టారు, వికలాంగులకు నేను 6,000 రూపాయలు పెన్షన్ ఇస్తాను అని చెప్పేసి. ఇప్పటి వరకు కూడా మరి 6,000 రూపాయలు మాటే లేదు. మరి 7 నెలలు అయిపోయింది ప్రభుత్వం ఏర్పడి, ఇప్పటి వరకు ఎలక్షన్లు అయ్యి అన్నారు. మరి పక్క రాష్ట్రంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు మరి వికలాంగులకి జూలై 1 నుంచి 6,000 రూపాయలు పెన్షన్ ఇచ్చారు. అదేవిధంగా ఏప్రిల్ నెలలో మాట ఇచ్చారు, ఏప్రిల్ నెల ఏరియల్స్ కూడా ఇస్తున్నారు. మరి వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు. అదేవిధంగా వృద్ధులకి, వితంతువులు, వికలాంగులకి, మరి మంచంలో ఉన్న డయాలసిస్ పేషెంట్కి 15,000 రూపాయలు కూడా ఇస్తా అని చెప్పేసి అన్నారు. అదే పక్క రాష్ట్రంలో ఎలా అయితే జరుగుతుందో మన రాష్ట్రంలో కూడా అలానే చేయాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారిని మేము డిమాండ్ చేస్తున్నాం వికలాంగుల హక్కుల పోరాట సమితి నుంచి. అదేవిధంగా మళ్ళీ వికలాంగులకి బ్యాక్లాగ్ పోస్టులు, ఆ పోస్టులన్నీ కూడా ఏ శాఖల్లో ఇప్పుడు ఖాళీలు అవుతున్నాయి, అన్ని ట్రాన్స్ఫర్లు ఉన్నాయి కాబట్టి ఏ శాఖలో ఉన్న వాళ్ళని ఆ శాఖలోనే ఉంచి ఆ శాఖలోకి ప్రమోషన్లు ఇవ్వాలని చెప్పేసి వికలాంగుల హక్కుల పోరాట సమితి నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం. వికలాంగులకి డబల్ బెడ్రూమ్ ఇల్లు, ఎవరికైతే వికలాంగులు నిజమైన వికలాంగులు బోల్డ్ ఎంతమంది ఉన్నారు ఇల్లు లేని వాళ్ళందరికీ కూడా డబల్ బెడ్రూమ్ ఇప్పించి లేదా ప్లాట్లు ఇప్పించి వాళ్ళకి ఇల్లు కట్టించి సహాయం చేయాలని చెప్పేసి, మరి మహిళలకి ఉచిత బస్ అని చెప్పేసి పెట్టారు, వికలాంగులకి బస్ పాస్ ఇచ్చారు హాఫ్ టికెట్ అని చెప్పేసి. అది కాకుండా ఫుల్ బస్సులో కూడా ఫ్రీ పాస్ ఇవ్వాలని చెప్పేసి మేము రేవంత్ రెడ్డి గారిని మరి గౌరవంగా అడుగుతున్నాము. మీరు కూడా మా మీద నమ్మకం పెట్టుకొని గౌరవించి మమ్మల్ని వికలాంగులకు 6,000 రూపాయలు పెన్షన్ ఇచ్చేంత వరకు కూడా మేము ఈ పోరాటం ఆగదు. ప్రతిరోజు ఒక చోట ఒక్కొక్క విధంగా అన్ని జిల్లాల్లో ఇదే క్రమంగా రోజు చేస్తూనే ఉంటాము. ఇప్పటి నుంచి ఇంకా ప్రతి మండలంలో కూడా టెంట్లు వేసుకొని కూర్చుంటారు. ఈ రోజు జరిగిన దాని గురించి కృష్ణమాధవ్ గారికి మళ్ళీ మేము ఫీడ్బ్యాక్ ఇస్తాము. మళ్ళీ తర్వాత సార్ ఏ నిర్ణయం తీసుకోమంటే ఆ నిర్ణయానికి మేమందరం కట్టుబడి ఉంటామని చెప్పేసి మేము